హలో ఎవ్రీవన్, మన ఛానల్లో లా స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలానే ఇవాళ వీడియో వచ్చేసి లా సెట్ ప్రిపరేషన్ గురించి. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి, అలానే ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. నేను కౌన్సిలింగ్లో ఒక బిగ్ మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనం ముందుగా లా సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లా సెట్ అంటే లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 3 years అండ్ 5 years కోర్సెస్లో మనం అడ్మిషన్ అనేది పొందొచ్చు. 3 yearsకి ఎవరు ఎలిజిబిలిటీ, అలానే 5 yearsకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే 3 years అంటే డిగ్రీ తర్వాత తీసుకునేదాన్ని 3 years అంటారు, దాన్ని ఎల్ఎల్బి అంటారు. సో 5 years అంటే ఇంటర్ తర్వాత డైరెక్ట్గా 5 yearsలోకి వస్తారనమాట, దాన్ని బిఏ ఎల్ఎల్బి అంటారు. ఎగ్జామ్లో ముఖ్యంగా 3 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ది వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, సెకండ్ మెంటల్ ఎబిలిటీ, థర్డ్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, దీన్నే లీగల్ యాప్టిట్యూడ్ అంటారు. అందుకే ప్రిపరేషన్ కూడా ఈ 3 సెక్షన్ల నుంచి ఫోకస్ చేస్తే మీరు చాలా వరకు మీ పేపర్ అనేది అటెంప్ట్ చేయగలరు. చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే లా సెట్కి ఏ బుక్తో ప్రిపేర్ అవ్వాలి అని. నేనైతే ఆదిత్య సిరీస్ లా సెట్ అనే బుక్తో ప్రిపేర్ అయ్యానండి. అందులో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లీగల్ యాప్టిట్యూడ్ ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో సాల్వ్ చేయడానికి, అండ్ అదే స్టడీ మెటీరియల్ కూడా. సో గుర్తుంచుకోండి, ఈ బుక్ అనేది జస్ట్ బేస్ మాత్రమే. మీరు దీంతోనే చదివేసి మంచి ర్యాంక్ తెచ్చేసుకుందామంటే అవ్వదు. డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ అనేది మనకి అవైలబుల్లో ఉంది కదా, అందులో కరెంట్ అఫైర్స్ డైలీ చూడండి. అలానే న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉండండి. సో ఇవన్నీ చూసి మీరు ప్రిపేర్ అయితేనే మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. నేను మీకు స్టడీ ప్లాన్ అనేది చెప్తాను, దాన్ని మీరు యాస్టీస్గా ఫాలో అయితే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మీరు సిలబస్ అనేది తెలుసుకోండి. తర్వాత ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని దానిపైనే చదువుతూ ఉండండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈరోజు లీగల్ యాప్టిట్యూడ్ అయితే పూర్తిగా చదవండి, రేపు మెంటల్ ఎబిలిటీ, అలానే నెక్స్ట్ డే వచ్చేసి కరెంట్ అఫైర్స్. ప్రతి టాపిక్ ఇలాగ చదివిన వెంటనే ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, డైలీ 2-3 hours కన్సిస్టెన్సీతో చదివితే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, స్టూడెంట్ చేసే కామన్ మిస్టేక్స్ 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి లాస్ట్ 15 days మాత్రమే చదువుతారు. సో అలా చదవకండి. సెకండ్ మిస్టేక్, కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయకపోవడం, సాల్వ్ చేయకపోవడం. సో ఈ 3 మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మీ రిజల్ట్ అనేది, మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అనేది వేరే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉండొచ్చు, కానీ మీకు ఏ మెథడ్ నచ్చిందో దాన్నే కన్సిస్టెన్సీతో చేస్తే, ఫాలో అయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను కౌన్సిలింగ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి చెప్తా అన్నాను. నాకు ఆ టైంలో ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు కాలేజ్ లిస్ట్ అనేది ఫస్ట్ 2 బెస్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి బెస్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత రిమైనింగ్ కాలేజెస్ పెట్టుకోండి. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు నచ్చలేని కాలేజ్ వచ్చింది అంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే మీకు నచ్చలేని కాలేజ్ వచ్చిందో అది ఎండ్ పెట్టండి. తర్వాత మళ్ళీ ఏదైతే బెస్ట్ కాలేజ్ ఉందో దాన్ని ఫస్ట్ పెట్టుకోండి. సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను అనేది మీకు షేర్ చేస్తున్నా. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.